అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర రైతన్నులందరికీ కూడా ప్రభుత్వం కొంత ఒక భారీ ఊరటనిచ్చే వార్త చెప్పింది. మొత్తం కూడా దాదాపు 2000 కోట్లకు పైగా రైతుల ఖాతా లోపల డబ్బులు జమ చేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా వరికి సంబంధించినటువంటి కోతలు జరుగుతూ ఉన్నాయి. వరి ధాన్యాన్ని మొత్తం కూడా కోసి మార్కెట్స్ కి తీసుకొని వచ్చి రైతులందరూ కూడా పెట్టే ప్రయత్నం చేశారు. మరి ఈ నేపథ్యంలో కొంత వర్షాలు కురుస్తాయి అనేటటువంటి వార్తలు రావడంతో రైతులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. మరి రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి అందరికీ కూడా ఆయన కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 8575 కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్టు మంత్రి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 1.84 లక్షల మంది రైతుల నుంచి సుమారు 14.40 లక్షల టన్నుల ధాన్యాన్ని కూడా ప్రభుత్వం సేకరించింది అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దీనికి సంబంధించి రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు 2001.96 కోట్ల రూపాయలని నేరుగా జమ చేసినట్లు మంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఇక చెల్లింపుల విషయంలో కూడా ఎలాంటి జాప్యం ఉండకూడదని, ధాన్యం కొన్న వెంటనే రైతుల మొబైల్స్ కు డబ్బులు వచ్చేలా చూడాలని ఆయన అధికారులను కూడా ఆదేశించే ప్రయత్నం చేశారట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వరి కోతలు మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తం కూడా వరి పంట మొత్తం కూడా చేతికి వచ్చింది కాబట్టి ఆ వరి ధాన్యాన్ని మొత్తం కూడా మార్కెట్స్ కి తీసుకొని రైతులు వస్తూ ఉన్నారు. అయితే వచ్చిన తర్వాత కొనుగోలు జరిగిన తర్వాత రైతులకు ఇబ్బంది పెట్టకుండా పంటని ఏదైతే ధాన్యాన్ని తీసుకున్నటువంటి అప్పటికప్పుడే ఆ క్షణమే రైతుల ఖాతా లోపల డబ్బులని జమ చేయాలి, రైతుల మొబైల్స్ కి మెసేజ్లు వెళ్ళాలి అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మరి రాష్ట్రంలో కూడా ఇప్పుడు వచ్చే 5 రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. ఇప్పటికే IMD అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది. పిడుగులు పడతాయి, అదేవిధంగా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తాయి అంటూ అటు IMD చెప్పడంతో రైతులంతా కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. అంటే మా పంట మొత్తం కూడా చేతికి వచ్చినటువంటి పంటని మొత్తం కూడా మార్కెట్స్ కి తీసుకొని వచ్చాం కాబట్టి మరి ఒక్కసారిగా ఇప్పుడు వర్షాలు పడితే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా టెన్షన్ పడతా ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం పూర్తిగా కూడా రైతులందరికీ కొంత అండగా ఉంటూ నట్టుగా చెప్తా ఉంది. మొత్తం కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకండి, మీ అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. రైతులని ఎక్కడా కూడా అంటే పంట ధాన్యాన్ని మొత్తం కూడా ప్రతి గింజని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది అంటూ కూడా రైతన్నలందరికీ కూడా అన్నదాతలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే భరోసాని ఇస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక వర్షానికి తడిసినటువంటి ధాన్యాన్ని అంటే ఒకవేళ వర్షంలో గనక రైతులు చేసినటువంటి ధాన్యం వరి ధాన్యాలు గనక తడిస్తే ఖచ్చితంగా దాంట్లో మాత్రం ఎటువంటి నిబంధనలు పెట్టవద్దు, నిబంధనలని సడలించాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఒకవేళ పంట ఏదైతే ధాన్యాలు ఉంటాయో వాళ్ళు కనుక వర్షపు నీటికి తడిసినా కూడా అక్కడ ఎటువంటి నిబంధనలు పెట్టవద్దు, నిబంధనలు పెట్టకుండా ప్రతి గింజని కూడా కొనుగోలు చేయాలంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద ప్రభుత్వం పూర్తిగా కూడా ఇక్కడైతే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి 8575 కొనుగోళ్లకు సంబంధించినటువంటి కేంద్రాల దగ్గర అన్ని సరిపడా టార్పాలిన్ కవర్లను కూడా పెట్టాలంటూ ప్రభుత్వం చెప్తుంది. టార్పాలిన్ కవర్లని ప్రతి కేంద్రంలో కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వర్షం పడితే కనుక రైతులు తెచ్చుకున్నటువంటి ధాన్యానికి అప్పటికప్పుడే కప్పడానికి ప్రభుత్వం పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లను చేస్తుంది. టార్పాలిన్ కవర్లని ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ప్రతి కొనుగోలు కేంద్రంలో పెట్టండి అంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఒకవేళ అంటే ఇప్పుడు పంట కొంత ఇబ్బందికరంగా అప్పటికప్పుడే వర్షాలు కురిసి కావచ్చు, లేకపోతే కొంత వాతావరణం సహకరించక కావచ్చు, అకస్మాత్తుగా వర్షం పడడం కావచ్చు, ఈ రకంగా జరిగి కొంత ధాన్యం కనుక తడిస్తే దాన్ని కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పారాబాయిల్డ్కి తరలించి అప్పటికప్పుడే దాన్ని కూడా మళ్ళీ మంచిగా చేసి తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. తడిసినటువంటి ధాన్యాన్ని తీసుకోవాలి, అదేవిధంగా ధాన్యం తడవకుండా కూడా చూడాలి అంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనికి ఇప్పటికే దాదాపు 2001.96 కోట్ల రూపాయలని రైతుల ఖాతా లోపల ప్రభుత్వం జమ చేసింది. ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు. ఖచ్చితంగా రైతులందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది, రైతులకు వెన్నదండగా నిలుస్తుంది. ఎవరు కూడా ఆందోళన
చెందకండి, వర్షాలు కురిసినా కూడా మీ ఏదైతే తెచ్చినటువంటి ప్రతి గింజని కూడా మేము కొంటామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పటికే రైతులు కూడా కేంద్రాల వద్దకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు ధాన్యాన్ని మొత్తం కూడా. సో ఆ గింజలన్నిటికీ కూడా కొంత కవర్లని కప్పి కొంత సురక్షిత ప్రాంతాలకు చేరవేసే ప్రయత్నం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా అధికారులకు, అంటే ఎక్కడైతే ఈ కొనుగోలు చేసినటువంటి అధికారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఏదైతే కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం పూర్తిగా కూడా, అంటే రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యం ఉంటది కదా, సో ఆ ధాన్యాన్ని వాళ్ళు కొంత జాగ్రత్తగా సురక్షితంగా పెట్టుకోవడానికి కొంత స్పేస్ ని, కొంత జాగాని రైతులకు ఇవ్వండి అంటూ కూడా ప్రభుత్వము కొనుగోలుదారులకు చెప్తా ఉంది. మరి ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే టార్పాలిన్ కవర్లు కావచ్చు అవి కూడా పెట్టుకోవాలంటూ వాళ్ళకి చెప్తా ఉంది. ఇప్పటికే దాదాపు 14 లక్షలకు పైగా ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొన్నట్టుగా తెలుస్తుంది. మరి రైతులందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను కూడా ప్రభుత్వమే భుజాన వేసుకొని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కనబడతా ఉంది. ఎవరు కూడా ఇబ్బంది పడకండి, ఎవరు కూడా ఆందోళన చెందకండి, వర్షాలు పడినా కూడా మీ ప్రతి గింజని మేము తీసుకుంటాము అని చెప్పేసి చెప్తా ఉంది. మరి రైతులు కూడా కొంత ప్రభుత్వం ఈ వార్త చెప్పిన తర్వాత హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా టార్పాలిన్ కవర్లను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కొనుగోలుదారులు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులందరికీ కూడా అండగా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి గింజని కూడా కొనే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 8,000కు పైగా కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా వరికి సంబంధించినటువంటి కోత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. వరి గింజలు మొత్తం కూడా కొన్ని వేల టన్నులు, కొన్ని లక్షల టన్నుల్లో వెళ్తా ఉన్నాయి. కాబట్టి లారీల విషయంలో కూడా, అంటే ఎక్కడ కూడా రవాణాలో కూడా ఇబ్బంది కలగకుండా, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ తో కూడా అంటే మొత్తం కూడా చర్చించామంటూ కూడా చెప్తా ఉన్నారు. లారీలని కూడా రైతులందరికీ కూడా కావాల్సినటువంటి విధంగానే అన్ని ఏర్పాట్లు చేశాము. ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని కూడా వాహనాల విషయంలో కానీ, కవర్ల విషయంలో కానీ, పంట కనుక ఒకవేళ వర్షాలు కురిస్తే అప్పటికప్పుడు ఏం చేయాలని ప్రతిదీ కూడా ప్రభుత్వం అన్ని కూడా ఫోకస్ పెట్టింది. అధికారులకు అల్టిమేటం చేస్తా ఉంది, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరు కూడా ఆందోళన చెందకన్నట్టు కూడా ప్రభుత్వం పదే రైతులను అయితే కొంత అండగా ఉంటున్నామని చెప్పేసి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలకు పైగా రైతుల ఖాతా లోపల మేము జమ చేశామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ఎలా జరుగుతూ ఉంది? నిజంగా ప్రభుత్వం చెప్పినట్టుగానే కొంటా ఉన్నారా? తడిసినటువంటి ప్రతి గింజని కూడా కొంటా ఉన్నారా? ఒకవేళ వర్షాలు కురిస్తే మీకు ఏమైనా అక్కడ స్పేస్ ని కొనుగోలుదారులు అక్కడ మీకు కల్పిస్తా ఉన్నారా? మీకు ఏమైనా స్పేస్ ఇస్తా ఉన్నారా మీ ధాన్యాన్ని పెట్టుకోవడానికి? ఇవన్నీ కూడా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ప్రభుత్వం పనితీరు కావచ్చు, మంత్రుల పనితీరు కావచ్చు, ఎలా ఉందనేది కూడా కింద కమెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పెట్టండి. అదేవిధంగా ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే, ఏమైనా నష్టాలు ఉంటే, ఏమైనా కష్టాలు ఉంటే కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా మీ అందరి వంతుగా మీకు ఏమైనా సమస్యలు వస్తే, మీకు ఏమైనా అన్యాయం జరిగితే మీ అందరి గొంతై మాట్లాడడానికి ఇక్కడ మీ అందరి వంతుగా ఈ కొత్తూరు రమేష్ ఇక్కడ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఏమున్నా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.